किं कर्म किमकर्मेति कवयो प्रत्यमोहिताः तत्ते कर्म प्रपश्चाम् यज्ञात्या मोक्षसे శుభాత్. విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు, అంటే తికమకపడుచున్నారు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరచదను. దానిని తెలుసుకుని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు. కర్మణో వ్యాపి బోధవం బోధవ్యం చ కర్మణః అకర్మణస్య బోధవ్య గహనా కర్మణో గతి. కర్మతత్వమును తెలుసుకొనవలను, అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరగవలను. వికర్మ లక్షణములను కూడా తెలుసుకునుట చాలా అవసరము. ఏలనన కర్మతత్వము అతి నిగూఢమైనది. కర్మణ్యే కర్మణ్యే కర్మయః పశ్చేత్ అకర్మణి చ కర్మణయః స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్య కర్మకృత్. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవుల్లో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. ఎవని కర్మలన్నయు శాస్త్ర సమ్మతములై కామ సంకల్పవర్జితములై జరుగును, అట్లే ఎవని కర్మలన్నయు జ్ఞానాగ్నిచే భస్మమగును, అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందరు. త్వక్త్యా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభి ప్రవృత్యోన్పి నైవ కించతో కరోతి సహా. సమస్త కర్మల యందును వాటి ఫలితముల యందును సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మ యందే నిత్య తృప్తుడైన పురుషుడు కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటికి కర్త కాడు. నిరాశీర్య చిత్తాత్మా నిరాశీర్యత చిత్తాత్మా త్వక్త పర్వ పరిగ్రహ శారీర కేవలం కర్మ కుర్వాణోస్మృతి కిల్బిషం. అంతఃకరణమును శరీరేంద్రియములను జయించిన వాడు సమస్త భోగ సామాగ్రిని పరిధించిన వాడు ఆశారహితుడు. ఆయన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచు పాపములను పొందడు. యద్భచ్చా లాభ సంతుషో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృతాపి న నిబధ్యతే. తాను కోరకుండగానే లభించిన పదార్థములతో సంతుష్టుడైన వాడు, అసూయ లేనివాడు, హర్షశోకాదిద్వములకు అతీతుడు, సిద్ధి యందును అసిద్ధి యందును సమదృష్టి కలిగి ఉండును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుతున్నాను వాటి బంధములలో
చిక్కుపడడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానవస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్ర ప్రవిలీయతే. ఏలనన ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రము లేనివాడును పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునర్చిన వాడును కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుషుని యొక్క కర్మలన్నీ పూర్తిగా విలీనములగును, అనగా మిగిలి ఉండవు. ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు. ప్లీజ్ లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి.